నేనైతే బాగున్నాను అండ్ మీరందరూ కూడా బాగున్నా ఉంటారు. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిలీ విజయవాడ. ఈ రోజైతే మేము విజయవాడలో పెట్టిన జలకన్య ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాము. దీని లొకేషన్ వచ్చేసి సితారా సెంటర్ భవానీపురం అండి. దీని టికెట్ కాస్ట్ వచ్చేసి 120 రూపీస్ అనమాట. చాలా బాగుంది, చూస్తున్నారు కదా. స్టార్టింగ్ అయితే ఈ కాశ్మీరీ లొకేషన్ అయితే పెట్టారు, ఫుల్ ఏసీస్ అయితే పెట్టేశారండి. లోపలికి వెళ్ళగానే చాలా కూలింగ్ అయితే ఉంది, చాలా చాలా బాగుంది చూడడానికి అయితే. 120 రూపీస్ వర్త్ అనిపించింది. చూస్తున్నారు కదా, లొకేషన్ అంతా కూడా చాలా బాగా సెట్ చేశారండి. మొత్తం అంతా కూడా అస్సలు ఖాళీ లేదు. కానీ మేము వెళ్ళే టైంకి అయితే మేము కొంచెం లేట్గా వెళ్ళాం అనమాట. దీని టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ 4 నుంచి నైట్ 10 వరకు ఉంటుందన్నమాట. మేము అయితే వెళ్ళేసరికి 9:30 అయిపోయింది నైట్. సో కొంచెం చాలా వరకు ఖాళీగానే ఉంది. చూస్తున్నారు కదా, యాపిల్ ట్రీ ఏరియా అన్ని సెట్ చేసి పెట్టారనమాట. చాలా బాగుంది లొకేషన్ అయితే. మంచి మంచి ఫొటోస్ అవి చూసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. గ్రేట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. మెయిన్ అట్రాక్టివ్‌గా ఉండేదేంటంటే ఈ జలకన్యలండి. చాలా చాలా బాగుంది. మీరు చూసే ఉంటారు. స్టార్టింగ్‌లోనే నేను చూపించేసాను కదా. సో మీ అందరికీ అయితే డెఫినెట్‌గా నచ్చుతుంది. చూస్తున్నారు కదా, టోటల్ బ్యాక్‌గ్రౌండ్, హౌసెస్ అంతా కూడా చాలా బాగా సెట్ చేశారు. ఇది ఒక 4 మంత్స్ వరకు ఉంటుందంట. మీరు వెళ్ళాలనుకుంటే 4 మంత్స్ లోపల ఎప్పుడైనా వెళ్ళొచ్చనమాట. ఈ హౌస్ చూసారా ఎంత క్యూట్ ఉంది కదా. బ్యాక్ సైడ్ వచ్చేసి చాలా బాగుంది లొకేషన్ కూడా. తర్వాత ఈ వాటర్ ఫ్లో చూసారు కదా ఎంత బాగుందో. చాలా బాగా పెట్టారండి. ఇదైతే చాలా బాగా నచ్చింది నాకైతే. ఇక్కడ దీనికి ఆపోజిట్ లో చిన్న బ్రిడ్జ్ లా పెట్టారనమాట. చక్కగా మంచి మంచి ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. ఆ తర్వాత క్యూట్ పెంగ్విన్ అయితే పెట్టారు. అది రియల్ అనుకొని మా వాడైతే ఫస్ట్ భయపడిపోయి వచ్చేసాడు. తర్వాత అది రియల్ కాదు అనగానే మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళి చక్కగా ఫొటోస్ అయితే తీసుకున్నారనమాట. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా మంచిగా పెట్టారండి. ఎగ్జిబిషన్ అయితే చాలా చాలా బాగుంది. ఈ వుడెన్ టైప్ హౌసెస్ అన్ని చాలా వెరైటీ హౌసెస్ అయితే సెట్ చేసి పెట్టారనమాట. ఇదంతా చేసి పెట్టడానికి చాలా టైం పట్టుంటుంది నాకు తెలిసి. చూస్తున్నారు కదా, ఆ గ్లాస్ టైప్ అదంతా కూడా చాలా బాగా సెట్ చేశారు. ఫొటోస్ అయితే చాలా బాగుంటుంది. అక్కడక్కడ క్యూట్ పెంగ్విన్స్ అయితే సెట్ చేశారనమాట. భలే ఉన్నాయి అవైతే చూడడానికి. చూస్తున్నారు కదా, బ్రిడ్జ్ దగ్గర నుంచి అది ఎంత బాగా కనిపిస్తుందో అసలు. ఆ వాటర్ అది కూడా చాలా బాగుంది. ఫొటోస్ కి అయితే చాలా చాలా బాగుంటుంది. డెఫినెట్ గా మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి. తర్వాత ఇదిగో స్టార్టింగ్ మేము జలకన్య అయితే చూపిస్తున్నాము. చాలా బాగుంది. ఎంత క్యూట్ ఉన్నారో వాళ్ళు. ఇద్దరు ఉన్నారండి, కానీ మేము ఉన్నప్పుడు ఒక ఆవిడైతే ఉందన్నమాట. పాపం వాళ్ళు ఈవినింగ్ నుంచి నైట్ వరకు అలా వాటర్ లోనే ఉంటూ ఉండాలి. చక్కగా అందరికి మంచి మంచి ఫొటోస్ కి స్టిల్స్ ఇస్తూ ఉన్నారనమాట. తర్వాత ఈ పిల్లలకి ఎంతో ఇష్టమైన బర్డ్స్ అవి పెట్టారు. చాలా రకాల బర్డ్స్ అయితే ఉన్నాయండి. కొన్ని డక్స్, హెన్స్, తర్వాత డిఫరెంట్ టైప్ లో ఇదేదో ఉంది. దీని పేరేంటో నాకు తెలియదు, కానీ భలే క్యూట్ ఉంది చూడడానికి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. అది చూడడానికి క్యాట్ లా ఉంది, కానీ దాని ఫేస్ అయితే అలా లేదు, రౌండ్ గా ఉంది. తర్వాత ఈ బర్డ్స్ అయితే ఉన్నాయి. కొన్ని కొన్ని బర్డ్స్ అయితే మనం హాయ్ చెప్తే అవి కూడా రిటర్న్ లో హాయ్ చెప్తున్నాయి అనమాట. కానీ మేము వెళ్ళేసరికి అవి అలసిపోయినట్టున్నాయి పాపం. ఎంత ట్రై చేసినా కూడా అవేమి రెస్పాండ్ అవ్వలేదు. మెయిన్ అట్రాక్టివ్ పార్ట్ ఏంటంటే ఇక్కడ ఆస్ట్రిచ్ బర్డ్ రియల్‌ది పెట్టారండి. చాలా బాగుంది. అది చూసారంటే ఎంత పెద్ద హైట్ ఉందో అసలు. రియల్‌గా అంటే ఒరిజినల్‌గా పైన చూడడం ఇదే ఫస్ట్ టైం అన్నమాట. ఎప్పుడు చదువుకున్నప్పుడు లేదంటే టీవీలో అలా చూడడమే, కానీ రియల్‌గా అయితే నేను ఎప్పుడు ఆస్ట్రిచ్ బర్డ్‌ని అయితే చూడలేదు. చూస్తున్నారు కదా ఎంత పెద్దది ఉందో, ఏకంగా చాలా హైట్ ఉంది. పాపం ఇవన్నీ బాగా టైర్డ్ అయిపోయినట్టున్నాయండి పాపం. మార్నింగ్ నుంచి అందులోనే ఉంటాయి కదా. సో పాపం నైట్ అయ్యేసరికి బాగా అలసిపోయి ఉన్నట్టున్నాయి. అలానే ఉన్న చోటే అలా ఉండిపోయాయి పాపం. కానీ పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అవన్నీ కూడా చక్కగా డక్స్ ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి. కొన్ని ఆర్టిఫిషియల్ పెట్టారు. కొన్ని అయితే ఒరిజినల్ బర్డ్స్ అవి అయితే పెట్టారనమాట.
చాలా వరకు మేము వెళ్ళేసరికి అన్నీ స్లీపింగ్ పొజిషన్‌లో ఉన్నట్టున్నాయి. చాలా కామ్‌గా ఉన్నాయి. ఒకే చోట కూర్చొని, పడుకొని ఇదేంటో డిఫరెంట్‌గా రివర్స్‌లో వేలాడుతూ కనిపిస్తుందనమాట అది. ఆయనెవరో దాంతో మాట్లాడిచ్చడానికైతే ట్రై చేస్తున్నారు. కానీ అదేం రెస్పాండ్ అవ్వట్లేదు పాపం. ఇవేవో చిన్ని బర్డ్స్ ఉన్నాయి. చాలా చిన్నగున్నాయన్నమాట. స్పారో టైప్‌లో ఉన్నాయి. చాలా చిన్నగా కానీ కలర్‌ఫుల్‌గా భలే క్యూట్ ఉన్నాయి ఇవి. ఆ తర్వాత ఇంకేముంది మన ఎగ్జిబిషన్ అనగానే మనకి గుర్తొచ్చేది ఇదే కదా! ఆహ్, ఇవన్నీ ఉన్నాయన్నమాట. ట్రైన్స్ ఉన్నాయి. జెయింట్ వీల్ ఇవన్నీ ఉన్నాయి. పిల్లలు చక్కగా ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారు. చక్కగా తినడానికైతే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ వెరైటీస్ అన్నీ కూడా ఉన్నాయి. మీకు నచ్చినట్టు ఎంజాయ్ చేయొచ్చనమాట. మెయిన్ అయితే ఆ జలకన్యను చూడ్డానికి అసలు అందరూ వెళ్తున్నారనమాట. చాలా బావుంది అదైతే. వాళ్ళు రెస్పాండ్ అయ్యే తీరు కూడా చాలా బావుంది. మీరు డెఫినెట్‌గా విజయవాడ పీపుల్స్ అయ్యుంటే గనక వెంటనే వెళ్లి చక్కగా చూసొచ్చేసేయండి. చాలా ఎంజాయ్ చేస్తారు. కిడ్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. సితారా సెంటర్ భవానీపురం అనమాట. అంటే 72 ఫీట్ గణేష్ విగ్రహం పెట్టారు కదా! సేమ్ అదే ప్లేస్‌లో ఇదైతే పెట్టారండి. తర్వాత మా వాళ్ళింక ట్రైన్ ఎక్కి వాళ్ళ టైం వాళ్ళు చక్కగా హ్యాపీగా స్పెండ్ చేసేసారు. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ ఎప్పుడు పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందనమాట. ఆ తర్వాత ఇయన్నీ చక్కగా విండో షాపింగ్ చేసుకుంటూ వెళ్తున్నాము. అన్ని హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ ఉన్నాయి. చెప్పల్స్, క్లోత్స్ తర్వాత మన కిచెన్ వేర్, పిల్లలకి సంబంధించిన టాయ్స్ అన్ని వెరైటీస్ ఉన్నాయి. మా వాళ్ళేవో కొన్ని తీసుకున్నారు. బబుల్స్ గన్ ఉంటుంది కదా! ఆ గన్స్ అవి తీసుకున్నారు. ఇంక పిల్లలంటే ఇంక చూసిన ప్రతీదీ డెఫినెట్‌గా అడుగుతారు కాబట్టి మనం ఆహ్, కొంచెం వాళ్ళకి సర్ది చెప్పుకుంటూ కావాల్సిన ఐటెమ్స్ కొనుక్కుంటూ ఇంకా అలా అయితే టైమ్ స్పెండ్ చేశాము. చాలా బాగా నచ్చిందండి ఎగ్జిబిషన్ అయితే. మీ అందరికి కూడా డెఫినిట్‌గా నచ్చుతుంది. మీరు విజయవాడ వాళ్ళైతే కంపల్సరీ వెళ్లి చూసొచ్చేసేయండి. కాకపోయిన వాళ్ళు మాత్రం నా వీడియో చూసి లైక్ చేసి ఎంజాయ్ చేసేయండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. బై. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.